మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. 2 దశాబ్దాల తర్వాత ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసి వేదికను పంచుకున్నారు. హిందీ భాషకు వ్యతిరేకంగా అన్నదమ్ములిద్దరూ ఒకే స్వరం వినిపించారు. మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. 20 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఠాక్రే సోదరులు. 2 దశాబ్దాల క్రితం రాజకీయాల్లో వచ్చిన విభేదాలు కారణంగా విడిపోయిన అన్నదమ్ములు ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి హిందీని తప్పనిసరిగా బోధించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవ చీఫ్ రాజ్ ఠాక్రే ఆందోళనకు పిలుపునిచ్చారు. ముంబైలోని వర్లీలో సంయుక్తంగా చేపట్టిన నిరసన ర్యాలీలో 2 దశాబ్దాల వైరాన్ని పక్కన పెట్టి ఈ ర్యాలీలో ఠాక్రే సోదరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా మరాఠా, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను 3వ భాషగా తప్పనిసరి చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కానీ మహావికాస్ అఘాడీ నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాలసీని మార్చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం ప్రతిపక్షాల విజయంగా పేర్కొంటూ ముంబై వేదికగా వాయిస్ ఆఫ్ మరాఠీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శివసేన యూబీటీ నేత ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత రాజ్ ఠాక్రేలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే పుష్ప సినిమా డైలాగ్ కొట్టారు. తాను పుష్ప సినిమా చూశానని, హీరోలా గడ్డం ఉండి ఉంటే తగ్గేదేలే డైలాగ్ కొట్టేవాడినంటూ తెలిపారు. मैं तो पुष्पा पिक्चर पाहिल्यात तुम्ही सगळ्यांनी. दाढीवरनं हात फिरवून झुकेगा नाही साला, तसे हे गद्दार म्हणतात उठेगा नाही साला. कुछ भी बोलो उठेगाही नाही. अरे कसा उठणार? आहे का तुझ्याकडे उठण्यासारखं? म्हणजे विचार मी म्हणतोय. తమను ఒక చోట చేర్చడం ఎవరికీ సాధ్యం కాలేదని, చివరికి బాల్ ఠాక్రే సైతం చేయలేకపోయిన పనిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేశారంటూ రాజ్ ఠాక్రే సెటైర్లు వేశారు. మహారాష్ట్రకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా తమని ఒకే వేదికపైకి తీసుకొచ్చారని అన్నారు. ఇకపై మహారాష్ట్ర ఐక్యత విషయంలో తాము ఎప్పటికీ ఒక్కటిగా ఉంటామని పేర్కొన్నారు. आज जवळपास 20 वर्षानंतर मी आणि उद्धव आम्ही एका व्यासपीठावरती आज येतो आहोत. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं, ते देवेंद्र फडणवीसला जमलं. ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే 2005లో చివరిసారిగా ఒకే స్టేజీపై కనిపించారు. తర్వాత శివసేనలో గొడవల కారణంగా పార్టీని వీడిన రాజ్ ఠాక్రే 2006లో సొంతంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించారు. ఇక అప్పటి నుంచి అన్నదమ్ములిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. 2009లో ఎంఎన్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 13 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే రాబోయే మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలు, ముంబై మున్సిపల్ ఎన్నికలకు ముందు ఠాక్రే బ్రదర్స్ ఒక్కటవడంతో మహా పాలిటిక్స్ సమీకరణాలు మారుతున్నాయి.